Hi, welcome to Coffee with CXO. My name is Sindranil Kumar Shetty. Today we have another successfully deployed resource, Satish Karmala. Hi Satish. Hi, Indraneet. So can you introduce yourself to our audience? Yeah. Hi, I am Satish Kanamala, working as a Python developer in Aja Consulting Services. సో సతీష్ అజాలో ఎందుకు జాయిన్ అయ్యావు, అసలు ఎలా జాయిన్ అయ్యావు, నీ ఒకసారి దాని గురించి కొంచెం పాస్ చెప్తావా ఒకసారి? సో అజా నేను ఇంతకుముందు చాలా కంపెనీస్ ట్రై చేశాను Okay. జాబ్ కోసం. సో ఏదో ఒక రౌండ్లో పోతూ ఉండేది. ఓకే సో ఫైనలీ ఒక నోటిఫికేషన్ ద్వారా తెలిసింది నాకు అజాలో ఇలాగా రిక్రూట్మెంట్ జరుగుతుందని. ఓకే సో అలాగ వెళ్ళి అజాలో ఇంకా అన్ని రిటర్న్ టెస్ట్, సో ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యాను. ఓకే ఫైనలీ సో మెనీ అటెంప్ట్స్ తర్వాత నాకు అజాలో ఆపర్చునిటీ వచ్చింది. సో ఏమనిపించింది ఫస్ట్ అజాలో జాయిన్ అయిన తర్వాత? వీళ్ళు ఏం చెప్పారు, జాయిన్ అయినప్పుడు ఏం చెప్పారు, జాయిన్ అయిన వెంటనే జాబ్ ఇస్తా అని చెప్పారా, లేకుంటే మొత్తం ప్రాసెస్ ఎలా జరిగిందో కొంచెం చెప్తావా? యా, ఫస్ట్ స్టార్టింగ్ 6 months ఇంటర్న్షిప్ ఉండిద్ది అన్నారు. ఓకే సో 6 months అయిపోయిన తర్వాత వాళ్ళ క్లయింట్స్ లొకేషన్లో డిప్లాయ్ చేస్తూ ఉన్నారు. ఓకే సో ఇనిషియల్లీ చాలా అంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు. ఓకే తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, తర్వాత వెబ్ డెవలప్మెంట్ ఓకే అండ్ పైథాన్ డెవలపర్కి ఏమేమి కావాలో స్కిల్స్, అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ కావాల్సిన స్కిల్స్, ఓకే అలాగా మనకి ఏదైతే కావాలో అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, సో అన్నిటి మీద బాగా ట్రైన్ చేశారు. ఓకే సో అండ్ దట్స్ అసలు పైథాన్ ఎందుకు చూస్ చేసుకున్నావు? అసలు నువ్వు జావా ఉంది, యా. సి షార్ప్ ఉంది, ఎందుకు పైథాన్ చూస్ చేసుకోవాలి? యాక్చువల్లీ అంటే నేను బీటెక్ కంప్లీట్ అవ్వగానే నాకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే సో నేను దాని గురించి రీసెర్చ్ చేసి అంటే చేస్తుండగా నాకు తెలిసింది ఏంటంటే పైథాన్ ఇస్ ద బేస్. ఓకే సో పైథాన్ నుంచే ఇవన్నీ ఇప్పుడు మనకు మనకి, ఇంగ్లీష్ ఎలాగనో అలానే సో పైథాన్ నుంచి, సో అప్పుడు నాకు పైథాన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే అది నేర్చుకోవాలా, నేర్చుకొని అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది బాగా. సో Okay. అటువైపు వెళ్ళాలి, కెరియర్ అటువైపు చూస్ చేసుకోవాలని అనుకున్నమాట. ఓకే సో అలాగా సో పైథాన్ అని ఇంకెలా. సో కానీ మనకి ఎంట్రీ పాయింట్ కావాలి కదా. అవును సో ఎంట్రీ పాయింట్ కోసం నేను చాలా విధాలుగా ట్రై చేశాను బయట. ఫైనలీ ఐ గోట్ ఆపర్చునిటీ ఇన్ అజా. ఓకే సరే, పైథాన్ నేర్చుకున్నా అన్నావు. సో పైథాన్ ఒకటే కాదు కదా, ఒకవేళ పైథాన్ నేర్చుకున్నా కూడా ఇప్పుడు దానికి ఎక్కువ కాల్స్ ఉండవు. పైథాన్తో పాటు చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు బయట ఇంకేమేమి నేర్చుకున్నావు మరి పైథాన్తో పాటు? యా, పైథాన్ ఒకటే కాదు, అది చెప్పినా కదా. సో డేటాబేస్కి సంబంధించిన ఇప్పుడు పైథాన్ ఏంటంటే ఇట్స్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అవును సో పైథాన్ ఒకటి ఉంటే సరిపోదు బయట మార్కెట్లో కానీ ఎక్కడైనా. సో దానికి సంబంధించిన సో బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్ ఏమేమి ఉండేవో, ఓకే సో అంటే ఏపీఎస్ బిల్డ్ చేయడానికి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి లైక్ జాంగో, ఫ్లాష్, ఫాస్ట్ ఏపీఐ. అలాగే సో బ్యాక్ ఎండ్ అంటే ఒక ఫ్రేమ్ వర్కే కాదు, డేటాబేస్. ఓకే సో ఫ్రేమ్ వర్క్ ప్లస్ డేటాబేస్ బ్యాక్ ఎండ్ అంట. ఓకే సో పైథాన్ యూజ్ చేసుకుని ఒక ఫ్రేమ్ వర్క్ ఏదో ఒక ఫ్రేమ్ వర్క్ నేర్చుకుంటే మిగిలిన ఈజీగా ఉంటాయి. సో అలాగే డేటాబేస్ సంబంధించి ఏదో ఒక ఎస్క్యూఎల్ లేదా నో ఎస్క్యూఎల్. సో మోస్ట్లీ ఏంటంటే ఎస్క్యూఎల్ డేటాబేసెస్ వాడతారు ఏపీఐ డెవలప్మెంట్లో. సో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ సో ఇక్కడ చాలా నేర్చుకున్నాను. సో ఒక లైక్ MySQL, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్, ఓకే అలాగా నో ఎస్క్యూఎల్ జస్ట్ ఐడియా ఉంటుంది. ఓకే డిపెండ్స్ అపాన్ అండర్ నీడ్ బట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. అలాగే డిప్లాయ్మెంట్ సైడ్ సో ప్రజెంట్ ఏంటంటే డెవలపర్లకే అన్నీ వచ్చేలాగా. సో ఇప్పుడు మొత్తం ఆర్గనైజేషన్ షిఫ్ట్ అయిపోయింది కదా. ముందైతే ఓన్లీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంటే సరిపోతుండే, ఇప్పుడు డిప్లాయ్మెంట్ కూడా రావాలని అడుగుతున్నారు. సో అలాగా సో డెవలపర్ అంటే డెవాప్స్ టూల్స్ లైక్ డోకర్, కుబర్నెటిస్, గిట్ హబ్, ఓకే ఇలాగా అంటే మోస్ట్లీ ఏంటంటే అడుగుతూ ఉంటారు. ఓకే యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ సర్వీసెస్, AWS కానీ అజూర్ కానీ. అజూర్ కానీ. సో ఇప్పుడు డెవలపర్ ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ ఇన్క్లూడ్ చేసేస్తున్నారు, నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు So, ఏఐ ప్రతిదీ- స్టార్ట్, నువ్వే అన్నావు కదా ఏఐ ఇంట్రెస్ట్ అని. ఏఐ రావడం వల్ల నాకు తెలిసి ఇంకా ఎక్కువ వర్క్ పెరిగింది. అట్ ద సేమ్ టైం చాలా ఈజీ అయింది. ఏఐ వల్ల చాలా ఈజీ అయింది. అట్ ద సేమ్ టైం ఒక పర్సన్ చాలా వర్క్ చేయాలి. Yes. ముందు ఓన్లీ డెవలప్మెంట్ చేస్తే సరిపోతుండే, ఇప్పుడు డెవలప్మెంట్తో పాటు డిప్లాయ్మెంట్ కూడా చేయాలి. ఫ్యూచర్లో మనమే ప్లానింగ్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, డిప్లాయ్ చేయాలి, అలానే ఉంటుంది. సో ఇప్పుడు అజా గురించి మాట్లాడదాం. సో నువ్వు అజాలో ఇవన్నీ నేర్పించారు అంటున్నావు కదా, ఎవరు నేర్పించారు? ఏ కోడింగ్ ట్యూటర్ నేర్పించారు? అతనికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండేనా? అతను ఎలా నేర్పించాడు? కొంచెం దాని గురించి మాట్లాడదాం. సో అజాలో నాకు అంటే ఫస్ట్లో పైథాన్ అంటే నాకు బేసిక్స్ తెలుసు, అంటే ఓన్గా నేర్చుకున్నా బేసిక్స్ లైక్ యూట్యూబ్ వీడియోస్ చూడడం. తర్వాత
అంటే మేము స్టార్టింగ్ ఒక 1 మంత్ తర్వాత ఇంకా అంటే ఎస్క్యూఎల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పైథాన్ సెషన్ స్టార్ట్ అయినాయి మాట. ఓకే. సో పైథాన్ అప్పుడు మాకు సాంబశివరావు అని ఓకే. ఒక అంటే కోడింగ్ ట్యూటర్ని అసైన్ చేశారు. సో అప్పుడు అంటే ఆయన డైలీ మార్నింగ్ వచ్చి అంటే 7:30 అరౌండ్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ తీసుకుంటారు. ఓకే. సో అంటే ఇంతకుముందు ఒక్కసారి ఒక విధంగా నేర్చుకున్నా. కాకపోతే సాంబ చెప్పిన అంత డిఫరెంట్ స్టైల్. ఓకే. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా అంటే దాన్ని బ్యాక్ ఎండ్లో ఎలా నడుస్తుంది, అసలు ఇలాగే అది ఎలా వస్తుంది అవుట్పుట్, సో బ్యాక్ ఎండ్లో ఎలా రన్ అవుతుంది. సో ఒక ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు ఒక మెమొరీ ఆర్గనైజేషన్ అది ఎలాగా నడుస్తుందో బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఈజీగా ఉండేదని. సో అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ లైక్ వెరీ లర్నింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఓకే. సో ఆ టాస్క్లు కూడా వెరీ ఇంట్రెస్టింగ్, అంటే చేయాలని చాలా ఉండేది అన్నమాట, ఆతృత త్వరగా కంప్లీట్ చేయాలని. సో స్టార్టింగ్లో అయితే మార్నింగ్ 7కి వచ్చాను, 7:30కి వచ్చాను, నైట్ 8:30 అలా వెళ్ళామన్నమాట. ఓకే. సో కంటిన్యూస్లీగా సో చాలా ఎఫర్ట్ పడడం వల్ల సో పైథాన్ అనేది ఇట్స్ లైక్ ఈజీ అంటే బాగా అనిపిస్తుంది. ఓకే, అర్థమైంది. లెట్స్ సే ఇప్పుడు నీకు పైథాన్ వాళ్ళు నేర్పిస్తున్నారు, నేర్పించిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నీకు అది వస్తుండేనా? అదే అందుకే కదా ప్రాక్టీస్ ఉండాలి. సో ప్రాక్టీస్ ఇస్ నువ్వు ఎంత నేర్చుకున్నా విన్నా అదంతా జస్ట్ నీకు తెలుస్తుందంటే, కానీ నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే నువ్వు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాల్సిందే కదా. మరి ఇక ప్రాక్టీస్ చేసావా? మరి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే నీకు అనిపించింది కదా వచ్చినట్టు. సరే, మరి సీక్వెల్ గురించి మాట్లాడదాం. సీక్వెల్, పైథాన్ ఇవన్నీ నేర్చుకున్నావు కదా, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఫుల్ స్టాక్ నేర్చుకున్నావా లేకపోతే ఎలా నడిచింది? ఫస్ట్ పైథాన్ ఒకటి స్టార్ట్ చేసావా? ఫస్ట్ పైథాన్, తర్వాత ఇంకా ఫ్రేమ్ వర్క్ లైక్, ఓకే, తర్వాత డెవాప్స్ టూల్స్, తర్వాత AWS సర్వీసెస్. ఓకే. అంటే ఒకటే ట్రైనర్ ఇవన్నీ నేర్పించారా లేకపోతే డిఫరెంట్ ట్రైనర్స్ నేర్పించారా? డిఫరెంట్గా ఉండేవాళ్ళు. ఓకే. సో మరి ఫ్రంట్ ఎండ్ లో ఏమేమి నేర్చుకున్నావు మరి? సో లైక్ HTML, CSS, JavaScript, React JS. ఓకే. సో ఇవన్నీ నేర్చుకున్నావు, బేసిక్స్ మాట. ఇంకా పైథాన్ లో ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో నువ్వు అన్నట్టు పైథాన్ లో ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకున్నావు అన్నావు కదా, ఒకటి జాంగో నేర్చుకున్నావు, మళ్ళీ ఫాస్ట్ అయిపోయి ఎందుకు నేర్చుకున్నావు మరి? సో జాంగో ఏంటంటే ఇట్స్ లైక్ వెరీ బిగ్ అప్లికేషన్స్, ఎక్కువ డేటా ఏదైతే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందో. లెగసీ అప్లికేషన్స్ అన్ని జాంగోనే వాడుతుండే కదా, లెగసీ అప్లికేషన్ కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ ఇవన్నీ వాటిలో పాత దాంట్లో అప్లికేషన్స్ అన్ని జాంగో వాడుతుండే. మరి ఫాస్ట్ అయిపోయి ఎందుకు మూవ్ అవ్వాల్సి వచ్చింది? సో ఫాస్ట్ API అనేది దాని పేరులోనే ఉంది. సో ఫాస్ట్ API ఓకే అంటే ఇట్ సపోర్ట్స్ అసింక్రోనస్ ఫంక్షనాలిటీ. ఓకే. అంటే చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట. సో రెస్పాన్స్ టైం తక్కువ ఉంటుంది, లేటెన్సీ తక్కువ ఉంటుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి కంపేర్ టు అదర్ ఫ్రేమ్వర్క్ తో కలిపితే పైథాన్లో. సో లేటెస్ట్గా వచ్చిన ఫాస్ట్ APIకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆటోమేటిక్ డాక్యుమెంటేషన్ కానీ, సో ఆటోమేటిక్ వ్యాలిడేషన్స్ కానీ, సో డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలా బ్యాటరీస్ ఇంక్లూడెడ్ అన్న పదం అంటారట కదా. సో బ్యాటరీస్ ఇంక్లూడెడ్ అనేది జాంగోకి మాట. జాంగోకి ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, అంటే అథెంటికేషన్ ఆల్రెడీ జాంగోనే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సరే, ఇప్పుడు ఇదంతా నేర్చుకున్నావు, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ చేసావు కదా, ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పు కొంచెం. సో ప్రాజెక్ట్ అంటే వచ్చాక ఇంటర్నల్గా ఒకటి రీడిమెక్స్ చేసినాం, అలాగే ఇంత ముందు పాస్ట్ లో జాంగో మీద ఆర్మ్స్ చేసినాం. ఆర్మ్స్ అంటే అజా రిసోర్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్, లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ చేయడానికి. మీరే చేస్తా అని చెప్పేసి అన్నారా లేకపోతే అజా ప్రొవైడ్ చేస్తుందా? మీకు ఆల్రెడీ మొత్తం నేర్చుకున్నారు, మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అజా చెప్పిందా లేకపోతే ఫస్ట్ అజానే సజెషన్స్ ఇచ్చింది. సో మాకు సో అండ్ సో ఉంది, సో మీరు దీని మీద కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం అంటే మేము ఇంత ముందు ఇలా ఎక్సెల్స్ తీసుకున్నాము, ఎక్సెల్ షీట్స్ వాడేవాళ్ళం, డాక్స్ వాడేవాళ్ళం. సో దీని ఒక అప్లికేషన్ లాగా చూడమని స్టార్టింగ్ లో అజానే ముందుకు వచ్చింది మాట. సో అలాగా ఇంకా మేము కోడింగ్ ట్యూటర్స్ కలిసి కొంచెం అర్థం చేసుకుని రిక్వైర్మెంట్స్ అంతా గ్యాదర్ చేసుకొని, సో ఎలా ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అవంతా వాళ్ళు ఇచ్చారా ఎలా చేయాలో అదంతా? స్టార్టింగ్ అంటే అవుట్లైన్ ఇచ్చారు, ఇంకా లోపలగా ఇంకా దాన్ని ఒక్కొక్క పాయింట్ ని రీసెర్చ్ చేసుకుంటూ, అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ మాకు అంటే వాళ్ళకి ఎలా కావాలి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడం, సో ఇలా అన్ని చేసి చేసినాం. ఓకే. సరే, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ చేయడానికి వీళ్ళు ఏమైనా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ ఇచ్చారా? జీరా కానీ ఎలాంటి టూల్స్ ఏమైనా ఇచ్చారా? జీరా టూల్ ప్రొవైడ్ చేశారు మానిటరింగ్ అండ్ స్టేటస్ తెలుసుకోవడానికి. ఓకే. అవన్నీ డైలీ మానిటర్ చేస్తారా? మరి ఏమేమి చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది, ఆ 2 sprints లో అయిపోయిందా లేదా అని చెప్పేసి మానిటర్ చేశారా? ఓకే. ఒకసారి అయిపోయిన తర్వాత ఎన్ని ఇటరేషన్స్ పట్టింది మీకు ఆ ఫైనల్ ప్రోడక్ట్ రావడానికి? ఒకటే ఇటరేషన్ లో మొత్తం అయిపోయిందా లేకపోతే? లేదు, సో ఒకటే అంటే క్లమ్జీగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మనం పార్ట్స్ లెక్క డివైడ్ చేసుకుంటాం, మోడల్స్ లెక్క, మోడల్స్ అగైన్ డివైడ్ ఇన్స్ పార్ట్స్, అంటే దాని ఒక బిగ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, దాన్ని అగైన్ స్మాల్ డివైడ్ చేసుకొని
సో ఒక్కొక్క స్ప్రింట్లో సో ఇన్ని కంప్లీట్ అవ్వాలి అనుకొని సో ఇలాగా ముందుకు వెళ్ళేవాళ్ళం అనమాట. మరి సరే, ఇప్పుడు మొత్తం డెవలప్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ ఎక్కడ చేస్తారు దీన్ని పర్టికులర్ అప్లికేషన్? AWS చేశారా? క్లౌడ్లో చేసామన్నమాట. AWS ఫ్రీ కాదు కదా, మరి ఎట్లా డిప్లాయ్ చేశారు అది? సో అది కంపెనీ ప్రొవైడ్ చేశారన్నమాట. ఓకే, అంతా వాడుకోవడానికి ఓకే, ఈజీగా. సో అలాగే డెవలప్స్ వాళ్ళకి కూడా కొంచెం హ్యాండ్స్ వస్తుంది కాబట్టి ఓకే. సో అలాగా AWS క్లౌడ్ ప్రొవైడ్ చేశారు. సో మీరు పైథాన్ టీమ్ డెవాప్స్ టీమ్ కలిసి ఇది డిప్లాయ్ చేశారా? ఎస్. ఓకే. సో ఇది డిప్లాయ్ అయిపోయిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఎస్, చాలా అంటే చాలా పెరిగింది. ఓకే. సో ఒక ఆనందం, ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ చేయడం వల్ల సో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా నేర్చుకున్నాం, చాలా రీసెర్చ్ చేసాం, చాలా స్ట్రగుల్స్ పడ్డాం. సో డే అండ్ నైట్ చిన్న మిస్టేక్ ద్వారా ఎంటైర్ అప్లికేషన్ పోవడం చాలా చూసామంట. ఓకే. సో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఒక్కొక్కటి దాటుకుంటూ ఫైనల్ అవుట్పుట్ అయితే తెప్పించామంట. ఓకే. సతీష్, నువ్వు ఆల్రెడీ ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి వచ్చావు 6 months నోయిడాలో. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? అక్కడ నుంచి వచ్చిన తర్వాత అజా ఏమన్నా ఫీడ్బ్యాక్ ఎలా ఉండే, అసలు ఎలా జరిగింది అదంతా? యాక్చువల్గా నేను ఇంతకుముందు వెళ్ళాను లొకేషన్, అంటే క్లయింట్ లొకేషన్కి వెళ్ళా, వర్క్ చేశాను. ఓకే. సో అంతా బాగానే అయింది. సో అక్కడ కూడా అంటే వెబ్ డెవలప్మెంట్ పైథాన్ వాళ్ళు ఫ్లాస్క్ టైప్ వాడారన్నమాట, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్ టూల్ ఒకటి బిల్డ్ చేసుకున్నారు, జోహో ప్రాజెక్ట్స్ లైక్. ఓకే. సో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను. వాళ్ళు కూడా లైక్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, సో బ్యాక్ ఎండ్. సో నాకు కూడా జీరోలో అసైన్ చేసేవాళ్ళు టాస్క్, బగ్స్ ఇచ్చేవాళ్ళు. సో అన్ని సాల్వ్ చేసేవాడిని, టైం టు టైం అప్డేట్ ఇచ్చేవాడిని. ఓకే. సో అలాగా. సో వాళ్ళ ప్రాజెక్ట్ అంటే ఎండింగ్ రాగానే ఇంకా రిలీవింగ్ ఇచ్చారన్నమాట. ఓకే. ఆ ప్రాజెక్ట్ రిలీవింగ్ అయిపోయిన తర్వాత అజా ఏమంది, ఒకసారి డిప్లాయ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తీసుకోమని అట్లా ఏమందా? అజా ఇంకా మళ్ళీ ఇంకా ప్రాజెక్ట్ అయిపోయింది కదా, సో ప్రాజెక్ట్ అవ్వగానే ఇంకా అజా అసలు అంటే ఏం లేవు. సో మంచిగా వచ్చి ఇంకా ఇక్కడ మళ్ళీ నాకు అంటే స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి బెంచ్ మీద ఉంటూ నా స్కిల్స్ నేను అప్డేట్ చేసుకుంటూ. ఓకే. సో అజా అయితే నన్ను ఏమి అంటే మంచిగానే చూసుకుందన్నమాట. లెట్స్ సే ఇప్పుడు ఇదంతా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అన్నావు. సరే, నువ్వు డేటా ఇంజనీరింగ్ కూడా నేర్చుకున్నావని చెప్తున్నారు కదా. సో డేటా ఇంజనీరింగ్ అంటే అజా నేర్పిస్తుందని చెప్తుంది కదా, డేటా ఇంజనీరింగ్ మరి నేర్పిస్తుందా మరి? ఎస్, యాక్చువల్గా నేను అంటే ఇటు బెంచ్ మీదకి వచ్చాగానే సో డేటా ఇంజనీరింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో అందరూ నేర్చుకుంటూ ఉంటున్నారు. సో నేను కూడా ఫ్యూచర్ కూడా అంటే అప్డేట్ అవుతూ ఉండాలి కదా, టెక్నాలజీ తగ్గట్టు టూల్స్ కానీ స్కిల్స్ కానీ మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి. సో డేటా ఇంజనీరింగ్ కూడా చెప్తున్నారు అన్నమాట. సో సరే, లెట్స్ ఇప్పుడు నువ్వు ఓన్లీ ఫుల్ స్టాక్ నేర్చుకున్నావు, ఓన్లీ దాంట్లోనే ఉండు, డేటా ఇంజనీరింగ్ ఎందుకు అని చెప్పేసి ఎవరు అన్నారు? సో అలాగే ఏం అనలేదు అన్నమాట. నేర్చుకుంటా అంటే ఎవరైనా ఆపారా? నేర్చుకోవడానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అజాలో? లేదు. నేర్చుకోవడానికి లెట్స్ టూల్స్ ఏమైనా కావాలంటే వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, మరి హెల్ప్ఫుల్గా ఉన్నారా? ఎస్, టూల్స్ ఏం కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో డేటా ఇంజనీరింగ్లో మీరు ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నారు ఒకసారి చెప్తారా? అంటే ఎవరెవరు నేర్పించారు, ఏమేమి చేశారు? సో డేటా ఇంజనీరింగ్ స్టార్ట్ అవ్వడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో మీరే ఇనిషియేట్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేశారన్నమాట. ఓకే. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో అండ్ సో డేటా ఇంజనీరింగ్ అంటే ఇట్స్ లైక్ డేటాని అంటే మనకి ఏదైతే ఒక సోర్స్ని తెచ్చుకుంటాం, దాన్ని ఒక ప్రాసెస్ చేసి ఒక డెస్టినేషన్లో అంటే ఇవ్వడమే ఒక డేటా ఇంజనీరింగ్ యొక్క అంటే వర్క్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ మొత్తం ఇదే ఉంటుంది. సో డేటా ఇంజనీరింగ్ కావాల్సిన టూల్స్ ఏంటి? సో మీరే చెప్పారు మాట. సో డేటా బ్రిక్స్ కానీ, స్నోఫ్లేక్ కానీ, అలాగే పైస్పార్క్ కానీ, మోస్ట్ ఆఫ్ థింగ్ ఎస్క్యూఎల్ ఇస్ ద బేసిక్ చాలా మ్యాండేటరీ బేసిక్ అని అన్నారు. అండ్ కాకపోతే ఎస్క్యూఎల్ లో కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకోవాలి. సో ఈ ఎస్క్యూఎల్ ఎంత బాగా గ్రిప్ ఉంటే మన డేటా ఇంజనీరింగ్ అంత ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం వాడే ఫ్రేమ్ వర్క్ లో అలాగే AWS వచ్చే రెడ్ షిఫ్ట్ కానీ, అలాగే అజూర్ లో డేటా బ్రిక్స్, అలాగే డిఫరెంట్ క్లౌడ్ లో డిఫరెంట్ ఉంటాయి. కాకపోతే ఇంటర్నల్ గా వాడేదంతా సో పైస్పార్క్ మాట. సో మనకి ఈ డేటా ఇంజనీరింగ్ లో ముందుకు వెళ్ళాలంటే ఒకటి ఎస్క్యూఎల్ బాగా ఉండాలి, అలాగే పైథాన్ ఇస్ బేసిక్స్ అండ్ పైస్పార్క్. ఓకే. సో ఇంటర్నల్ గా ఇవన్నీ ఇదే వాడుకొని సో డేటా ఇంజనీరింగ్ అనేది అసలు అంటే బాగానే ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంటర్వ్యూ సైడ్ వద్దాం. సో ఎన్ని ఇంటర్వ్యూస్ ట్రై చేసావు నువ్వు? ఒక్కొక్క ఇంటర్వ్యూ ఒకవేళ కాకపోతే సో అది నీకు నీ ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఇచ్చారా? లెట్స్ సే ఇప్పుడు అజా నీకు ఓన్లీ జస్ట్ ఇన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తా అని చెప్పిందా, లేకపోతే ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా గివ్ యువర్ బెస్ట్ అని ఎలా, అసలు మీకు ఎలా జరిగింది ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా? సో రిక్వైర్మెంట్ వస్తూ ఉంటాయి. సో రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ మనం నేర్చుకునే స్కిల్స్ మ్యాచ్ అవ్వాలి. సో ఒక్కొక్కసారి ఏంటంటే స్కిల్స్ అనేది అప్ టు 60 to 70% మ్యాచ్ అవుతాయి. ఓకే. సో
కాకపోతే మనం ట్రై చేయాలి. మ్మ్. సో బేస్డ్ ఆన్ మనకి ఏదైతే నేర్చుకుంటావో సో వాటి మీద టెస్ట్ చేస్తే వి క్యాన్ గెట్ ద ఇంటర్వ్యూ. సో అంటే నేను ఇప్పటివరకు వచ్చినప్పుడు అజా నుంచి దాదాపు 5 to 6 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటాను. ఓకే. సో ఒక 1 or 2 అంటే ఫీడ్బ్యాక్ మంచిగా రాదు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ గోట్ ద గుడ్ ఫీడ్బ్యాక్ అన్నమాట. నీకు అలాగే- ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది, అజా నుంచి ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది మరి ఒక్కొక్క So, ఇంటర్వ్యూ తర్వాత? సో క్లయింట్ నుంచి వచ్చేది అనమాట. మ్మ్. సో క్లయింట్ నుంచి వచ్చిన తర్వాత సో మనకి ఫీడ్బ్యాక్ షేర్ చేసేవాళ్ళు. ఓకే. సో ఆ ఫీడ్బ్యాక్ బట్టి ఒకవేళ మనం ఎక్కడైతే ల్యాగ్ ఉంటే బాగా Okay. ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన పర్సనల్గా. ఓకే. అలాగే ప్రొఫెషనల్గా అంటే ఎక్కడైతే ల్యాగ్ ఉంటున్నావో మనకి ఏమేమి కావాలో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది అనమాట. ఓకే. సో సతీష్, ఇప్పుడు నువ్వు ఇంకో కొత్త క్లయింట్ దగ్గరికి డిప్లాయ్ అయినావు కదా, సో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఒకసారి చెప్పు. అది ఎట్లా జరిగింది, ఆ ఇంటర్వ్యూ ఎవరు తీసుకొచ్చారు, దాని గురించి మీకు ఏమేమి చెప్పారు, అది ఒకసారి దాని గురించి చెప్తావా? యా. సో ఇంటర్వ్యూ నాకు తీసుకునేది మన సేల్స్ టీమ్ అనిల్ తోడా గారు. ఓకే. సో ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు అనిల్ తోడా ఫర్ Okay. బ్రింగింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే. సో ఫస్ట్ వన్ L1 రౌండ్ ఉండే. ఓకే. సో L1 రౌండ్లో సో దే వేర్ ఆస్కింగ్ ద పైథాన్ బేసిక్ క్వశ్చన్స్, స్టార్టింగ్ విత్ బేసిక్ క్వశ్చన్స్ అండ్ గెటింగ్ ద కోడింగ్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఆఫ్టర్ కోడింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఒక 3 ఇచ్చారన్నమాట, సాల్వ్ Mhm. చేశాను. తర్వాత కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ కింద పైథాన్ వే ఆస్కుడు. సో ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్గానే చెప్పాను. ఒక 45 minutes జరిగింది ఫస్ట్ రౌండ్. ఓకే. సో ఓకే, ఐఎమ్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత అదే రోజు వచ్చిందన్నమాట, ఫీడ్బ్యాక్ వచ్చింది. సో Okay. యు ఆర్ క్వాలిఫైడ్, ఫస్ట్ రౌండ్ మీకు ఫీడ్బ్యాక్ పాజిటివ్గా వచ్చింది. సో వీల్ షెడ్యూల్ L2 రౌండ్ అని అన్నారు. అదే రోజు అయిందా లేకపోతే అదే రోజు అదే రోజు అయిందా? అంటే ఫీడ్బ్యాక్ అదే రోజు వచ్చింది. Okay. ఇంటర్వ్యూ మనకి ఆ రోజు అవ్వలేదు అనమాట. ఓకే. సో ఇంటర్వ్యూ అనేది ఆ నెక్స్ట్ డే అయ్యింది అనమాట. ఓకే. సో నెక్స్ట్ డే రోజు L2 రౌండ్ జరిగింది అనమాట. ఓకే. సో ఈజ్ లైక్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ అనమాట. సో అంతా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్స్ గురించి, అలాగే ఏపీఎస్ ఎలా కాల్ అవుతాయి, ఇవన్నీ మీకు రెడీమేక్స్ చేసినందుకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా? yes, చాలా ఈజీగా ఉంది. మ్మ్. అలాగే డాకర్ కానీ, Okay. AWS సర్వీసెస్ కానీ, మ్మ్. అలాగే ఏపీఐ డెవలప్మెంట్ కానీ ఎలా చేస్తారు, సో ప్రాబ్లమ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఓకే. సో మన రియల్ టైంలో ఏదైతే ఫేస్ చేస్తామో మోస్ట్ Mhm. ఆఫ్ థింగ్స్ అయ్యి అడిగాడు. మ్మ్. సో ఐ విల్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ Mhm. విచ్ వర్ ఆస్క్డ్ బై ద ఇంటర్వ్యూవర్ మ్మ్. లేటర్. సో ఆఫ్టర్ 2 days తర్వాత అనుకుంటా Mhm. ఫీడ్బ్యాక్ వచ్చిందన్నమాట పాజిటివ్గా. సో సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు క్లయింట్ లొకేషన్ ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్లోనే. సో ఎలా అనిపిస్తుంది ఒకసారి సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు? సో సెలెక్ట్ అయ్యాక ఇంకా ఎవరికైనా ఇంకా హ్యాపీగానే ఉండిద్ది. ఓకే. సో మంచి క్లయింట్ అంటే మంచి సేమ్ హైదరాబాద్ లొకేషన్, ఓకే. ఇంకా హ్యాపీ. ఓకే. ఇప్పుడు ఒకసారి డిప్లాయ్ అయినావు కదా, ఇప్పుడు నేర్చుకోవడం ఆపేస్తావా లేకపోతే ఇంకా నేర్చుకుంటూనే ఉంటావా? లేదా మన ఐటీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఓకే. సో రోజులు అంటే మనం ఫ్యూచర్కి వెళ్ళే ఫ్యూచర్ తగ్గట్టు టెక్నాలజీస్ అడాప్ట్ అయితేనే ఉండాలి కదా. మనం నేర్చుకుంటేనే వెళ్ళాలి. లేకపోతే మన ఐటీ ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే చాలా కష్టం. అదే. సో మనం టైం టు టైం అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు AI కూడా వచ్చింది కాబట్టి ఏఐని ఇంటిగ్రేట్ చేసుకుంటే అప్డేట్ కావాలి తప్ప Yes. ఎవరైతే వాడలేకపోతే వాళ్ళు వెనకబడిపోతారు. అవును. అందుకే. సో ఇదంతా ఓకే. సో సతీష్, ఇప్పుడు దాకా మొత్తం టెక్నికల్ ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకసారి అజా గురించి మాట్లాడుకుందాం. సో అజాలో మొత్తం కల్చర్ ఎలా ఉంటుంది, మీ టీమ్మేట్స్ హెల్ప్ చేస్తారా, మొత్తం ఫ్లోర్ మీద ఆ అంబియన్స్ కానీ ఆ కల్చర్ కానీ ఎలా ఉంటుంది అసలు? ఫ్లోర్ మీద అంటే యాజ్ యూజువల్ మనం డైలీ అంటే టయానికి ఆఫీస్కి రావాలి. ఓకే. సో కొలీగ్స్తో డిస్కషన్, స్ప్రింట్ అప్ కాల్స్, స్టాండప్ కాల్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ప్రాజెక్ట్లో లేకున్నా ఇవన్నీ జరుగుతున్నాయా? నార్మల్ అంటే డే టు డే ఎక్స్పీరియన్స్ కోసం ఇవన్నీ చేయించారా? యాక్టివిటీస్ కోసం. ఓకే. అలాగే సో మెంటర్స్ కానీ, సో Okay. లీడర్షిప్ టీమ్ కానీ సో చాలా సపోర్టివ్గా ఉండేది అన్నమాట. ఓకే. సో అండ్ మీరు డైలీ కనెక్ట్ అవుతుండేనా లీడర్షిప్ టీమ్ వాళ్ళతో లేకపోతే Yes. ఎవరితోనా? సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, సో ఏమైనా ఫీడ్బ్యాక్ ఏమైనా షేర్ చేయాలని కానీ, సో లీడర్షిప్ టీమ్తో ఎప్పుడు కాంటాక్ట్ ఉంటుంటో, సో Okay. ఏమైనా అప్డేట్స్ ఉన్నా, సో ఏమన్నా ఇంప్రూవ్ చేయాలనుకున్నా, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సో వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకే. మీ టీం ఎలా ఉంటుండే? మీ టీం మీకు హెల్ప్ఫుల్ ఉంటుండేనా? ఎస్. ఎలా ఉంటుండే? సో టీమ్ అంటే టీమ్ కొలాబరేషన్ ఇస్ ద ఇంపార్టెంట్. ఓకే. సో టీమ్ కొలాబరేషన్ అనేది మాకు డైలీ ఏదైనా వర్క్ కానీ ఇంకా అందరం కొలాబరేషన్ అయ్యి సో వర్క్ స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో మీ లెర్నింగ్ కర్వ్ ఎలా అంటారు? సో మీరు అజాలో జాయిన్ కాకముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఒకసారి అది చెప్తారా బిఫోర్ అండ్ ఆఫ్టర్? సో అజాలో ఏంటంటే నేను సో సాఫ్ట్వేర్ అంటే ఐటీ ఇండస్ట్రీలో అంటే ఒక 0లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఒక కొంచెం పెరిగింది అనుకుంటా. సో అంటే ఇప్పుడు అజా బ్రాండింగ్ చేసుకుంటుంది కదా, ఎంట్రీ టు ఐటీ కావాలంటే అజాకి రండి అని చెప్పేసి. ఎందుకంటే అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని.
సో మీరు ముందు ఎలా ఉండే, ఎందుకంటే మేము ఫస్ట్ మనం మాట్లాడేది స్కిల్స్ గురించి. స్కిల్స్ నేర్చుకోండి, ఇక్కడ మనం ఏం మ్యాజిక్ చేయట్లేదు కదా, మేము చెప్తాము, అట్ ద సేమ్ టైం మీరు నేర్చుకుంటేనే ఏదైనా సాధిస్తారని చెప్తున్నాం, అదే మనం మాట్లాడుతున్నాం. సో అందుకనే మీరు ముందు ఎలా ఉండేది, అజా జాయిన్ కాకముందు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటే నాకు ఓన్లీ బేసిక్స్ తెలుసు, ఓకే అంటే ఐటీ ఇండస్ట్రీలో ఏమేమి కావాలి అన్ని బేసిక్స్ నేర్చుకున్నా. ఓకే సో వన్స్ ఐ గెట్ ఇంట అంటే అజా, సో ఐ వాస్ అప్డేట్ మై సెల్ఫ్ ఓకే అండ్ కావాల్సిన స్కిల్స్ కానీ. ఓకే సో అన్నీ అంటే ఐటీ ఇండస్ట్రీకి అంటే యాజ్ వెబ్ డెవలప్మెంట్ సైడ్, పైథాన్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ చూసుకుంటే, సో ఐ గెయిన్ ఆల్ ద స్కిల్స్ ఓకే టు డెవలప్ అండ్ ఎనీ స్కేలబుల్ రిలయబుల్ applications. Okay. So Satish, it was nice talking to you. I congratulate you for your new selection and all the best for your future. Keep learning and remember us. అజా ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోదు, అట్ ద Thank సేమ్ you. టైం మీరు అజాని మర్చిపోకండి. ఎస్ షూర్. సో చూసారు కదా ఒక సక్సెస్ఫుల్ రిసోర్స్ జర్నీ ఎలా ఉందో. మళ్ళీ ఇంకొక సక్సెస్ఫుల్ రిసోర్స్ జర్నీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.